పాకిస్తాన్ నుంచి వారి మాటలు అక్కడ మన సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. ఇట్లా ప్రొవోక్ చేయడం వలన మీరు ఒక మాట అన్నారు, మన ప్రధానమంత్రి గతంలో అంటే ఒక అడుగు ముందుకు వేయాల్సి వస్తుందేమో అన్నారు కదా, పడవచ్చా? ఒక అడుగు ముందుకు పడవచ్చా? ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు, ఒక అనివార్యత వచ్చింది. అంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇవాళ ట్రంప్ ఏమంటున్నాడు, నాకు పాకిస్తాన్ కావాలి, భారతదేశం కావాలి, కానీ ఇప్పుడు ఈ సందర్భం ఏదైతే ఉన్నదో ఈ సందర్భం చాలా బాధాకరం. దీనికోసం భారతదేశం ఏ చర్య తీసుకున్నా కూడా నేను భారతదేశంతో సపోర్ట్గా ఉంటాను అన్నాడు, నా మద్దతు ఉంటుంది అన్నాడు. ఇజ్రాయెల్ అన్నది, ఇప్పుడు నేను చెప్పిన దేశాలన్నీ అన్నాయి. ఫ్రాన్స్ అధినేత అన్నాడు, లండన్ ప్రైమ్ మినిస్టర్ అన్నాడు, యూరోపియన్ కంట్రీస్ అన్నాయి. ఒక చైనా తప్ప మొత్తం ప్రపంచం అంతా ఇవాళ భారతదేశం వైపు ఉంటాము ఈ కష్టకాలంలో అని చెప్పారు. ట్రంప్ మాటల్ని చూసినట్టయితే పాకిస్తాన్ కావాలి, భారతదేశం కావాలి, కానీ భారతదేశం తీసుకునే చర్యలకు మద్దతుగా ఉంటా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే వాడి దగ్గర గోడౌన్లల్లో లక్షల కోట్ల విలువ చేసే ఆయుధాలన్నీ ఉన్నాయి. రకరకాల మనం యుద్ధ విమానాల దగ్గర నుంచి AK-47 లాంటి మోడర్న్ వెపన్స్ వరకు ఉన్నాయి మన దగ్గర. అయితే ఇవన్నీ అమ్ముకోవాలి. ఇప్పుడు ఇవన్నీ అమ్ముకోవాలంటే వాని మెయిన్ గోల్ ఏంటంటే 45 ట్రిలియన్ లోన్ ఉంది ఆ కంట్రీకి. అంటే ఒక 100 దేశాలు అప్పు ఎంత ఉన్నదో భారతదేశంతో సహా అంత అప్పు అనుకుంది. భారతదేశం వానికి ఎందుకు కావాలి అంటే వాని ఉత్పత్తులకు మార్కెట్ భారతదేశం కావాలి, వాని పంటలు అమ్ముకోవడానికి భారతదేశం కావాలి. చైనాకు కూడా పెద్ద మార్కెట్ ఇండియానే, అమెరికా తర్వాత ఇండియా వాని ఎక్స్పోర్ట్స్లలో. అమెరికాలో జనాభా తక్కువ ఉన్నా కూడా కొనుగోలు శక్తి ఎక్కువ ఉంది కాబట్టి చైనాకు అది ఒక పెద్ద మార్కెట్ అయింది. సెకండ్ మార్కెట్ ఇండియా. అయితే ఇప్పుడు ఈ పరిస్థితులలో ఒకవేళ యుద్ధమే జరిగినట్టయితే పాకిస్తాన్కు సపోర్ట్గా చైనా పోకపోవచ్చు, అదే వాళ్ళ మార్కెట్ దెబ్బతింటుంది. ఇంకోటి అక్కడ ఎకానమీ కూడా కొంచెం డోల్డ్రమ్స్లో ఉంది. ట్రంప్ పాకిస్తాన్ ఏంటంటే ఎంతసేపు నా దగ్గర అణ్వాయుధం ఉన్నదని బెదిరించడం తప్ప వాళ్ళు ఏ రకంగా కూడా తట్టుకోలేరు. ఎందుకంటే వాటర్ బాటిల్ 150 రూపాయలన్నది, లీటర్ పాలు 250 రూపాయలు అయినాయి. పెద్ద ద్రవ్యోల్బణం ఉన్నది, గ్రోత్ రేట్ 2.5% పడిపోయింది, ఆర్థికంగా బాగా చితికిపోయి ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కువ కాలం యుద్ధం చేయలేరు. సో అమెరికా ఇప్పుడు ఏం చేయాలి, ఇటు భారతదేశాన్ని ఎంకరేజ్ చేయాలి, మొదటి బాంబు పాకిస్తాన్ మీద భారతదేశంతో వేయించాలి, వాళ్ళ వెపన్స్ అన్నీ కూడా పాకిస్తాన్కి అమ్ముకోవాలి. వాళ్ళు ట్రైన్ చేసిన తాలిబాన్స్ అంటే వాళ్ళకు అగెనిస్ట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు దీన్ని ఖండించింది ఈ ఇన్సిడెంట్ను. ఇవాళ తాలిబాన్కి అమెరికాకు మధ్యన యుద్ధం జరిగింది. అక్కడ ఫస్ట్ తాలిబాన్లను ఎంకరేజ్ చేసింది కూడా అమెరికానే ఆఫ్ఘనిస్తాన్ విషయంలో. తర్వాత అదే తాలిబాన్ల దాటికి తట్టుకోలేక దేశాన్ని వదిలిపెట్టిపోయిన వాళ్ళు. ఇప్పుడు ఈ అల్-ఖైదా, లష్కర్-ఈ తోయిబా, జైషే మహమ్మద్ వీళ్లకు వెన్నుదన్నుగా ఉన్నది ISI. వాళ్ళ మిలిటరీ వాళ్ళంతా కూడా వెన్నుదన్నుగా ఉన్నారు. ఇప్పుడు కనుక వాళ్ళ స్థావరాలను మట్టుబెట్టి వాళ్ళ దేశం మీద యుద్ధం ప్రకటిస్తే ఇంకా పాకిస్తాన్ అనేది ఉండదు. RSS కావాల్సింది కూడా అదే. ఇంతకంటే మంచి అవకాశం అయితే నరేంద్ర మోడీ గారికి భారతదేశానికి అయితే రాదు. పాకిస్తాన్ తుడిచిపెట్టే అవకాశం వచ్చింది ఇప్పుడు. అయితే ఒకవేళ ఒక విశ్లేషకునిగా ఏం చేస్తే బాగుంటుందని నన్ను అడిగితే నేను ఇంతకుముందు నేను చెప్పిన దాన్ని సపోర్ట్ చేయ, యుద్ధాన్ని సపోర్ట్ చేయ. ఏం చేయాలంటే లష్కర్-ఈ తోయిబా, జైషే మహమ్మద్, అల్-ఖైదా ఈ తీవ్రవాద స్థావరాలను మట్టుబెట్టవచ్చు. ఇంతకుముందు ఏదైతే సర్జికల్ స్ట్రైక్స్ చేశారో అట్లాంటివి చేయొచ్చు. దానిలో కొంత నష్టం మనకు కూడా జరుగుతుంది. కానీ దేశాన్ని కంప్లీట్గా ఆక్రమించుకోవడము లేదా పాకిస్తాన్ మీద కంప్లీట్గా యుద్ధం ప్రకటించడం అనేది అది యునైటెడ్ నేషన్స్ నియమాల ప్రకారం భారతదేశం వన్ ఆఫ్ ది మెంబరే కాకుండా ఒక రెస్పెక్టబుల్ మెంబర్, కట్టుబడి ఉండాలి. అంటే ఎంత ఆవేశం వచ్చినా ఎంత నష్టం జరిగినా ఆ దేశాన్ని ఆక్రమించుకోవాలన్న ఆలోచన ఇవాళ చాలామందిలో 190 మందిలోకి వచ్చింది ఈ ఇన్సిడెంట్ తర్వాత. ఎంత దుఃఖం. మోడీకి పెద్దగా వ్యతిరేకత భారతదేశంలో ఉంటుందని నేను అనుకోను. ఈవెన్ ఓవైసీ లాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేసినా చేస్తారు. అంటే దీన్ని తీవ్రవాద చర్యలను ఖండిస్తాడు. కానీ రేపు పాకిస్తాన్ అవసరమైతే ఆక్రమించుకుందాం అనే కాడ తప్పనిసరి అయితే ఓవైసీ కూడా సపోర్ట్ చేస్తాడు కావచ్చు. కానీ ఓ కరగోపాల్ కానీ, ఓ ప్రకాష్ కానీ, ఓ కోదండరామ్ కానీ ఎవరైతే కొంచెం విశ్వవ్యాప్తంగా మానవాళికి
మేలు చేయాలనే ఆలోచనలతో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా కావచ్చు. సపోర్ట్ చేయం. పాకిస్తాన్ను ఒక దేశంగా ప్రపంచ పటంలోంచి తుడిపేయడం అనేది కరెక్ట్ చర్య కాదు. అవసరమైన అన్ని రిటాలియేషన్స్ చేయొచ్చు, దాడులు చేయొచ్చు, టెర్రరిస్టులను అప్పజెప్పమని చెప్పి యునైటెడ్ నేషన్స్ ద్వారా పాకిస్తాన్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తేవచ్చు. కానీ పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే వచ్చే లాభం ఎవరికి అంటే అమెరికా, బ్రిటన్లకు, ఫ్రాన్స్కి, కొంత ఇజ్రాయెల్కి. కానీ మనకు వచ్చేది మళ్ళీ 1,00,000 మంది సైనికులను పోగొట్టుకోవడమే అవుతుంది. మనం ఆవేశాలకు లోనైతున్న జనానికి కూడా నేను చెప్పేది ఏంటంటే, మోడీ చేసే చర్యలను మనం ఖచ్చితంగా సపోర్ట్ చేద్దాం. కార్గిల్ వారప్పుడు కూడా వాజ్పేయికి సపోర్టుగా మనం అంతున్నాం. బంగ్లాదేశ్ వారప్పుడు ఇందిరాగాంధీకి సపోర్టుగా ఉన్నాం. బంగ్లాదేశ్ వారప్పుడు ఇందిరాగాంధీ కోసం తెలంగాణ ఉద్యమాన్ని ఆపుకున్నాం. రిక్వెస్ట్ చేసింది. నేను ఒక పక్కన బంగ్లాదేశ్ ఇష్యూలో పాకిస్తాన్తో యుద్ధం చేస్తుంటే మీరు ఇక్కడి నుంచి వెన్నుపోటు పొడవకండి మాకు అని చెప్పి చెన్నారెడ్డిని, కొండలక్ష్మణ్ బాపూజీని రాజమండ్రి జైలు నుంచి డైరెక్ట్గా ఢిల్లీకి పిలిపించుకొని ఢిల్లీలో సుప్రీంకోర్టులో బెయిల్ దొరికిన తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేసింది, మీరు తెలంగాణ ఉద్యమాన్ని ఆపండి, నేను ఇట్లా ఉన్నప్పుడు మీరు ఆ పని చేయడం కరెక్ట్ కాదు, నన్ను చికాకు పెట్టకండి, వేరే ఏదన్నా అడగండి ఇస్తా, కానీ ఒక తెలంగాణ మాత్రం ఇయ్యలేను, నా పరిస్థితి అర్థం చేసుకోండి అంటే ఆపినాం మనం. అంటే తెలంగాణ తనను తను త్యాగం చేసుకున్నది. ఆ రోజు 64 యుద్ధం అప్పుడు నిజాం తన దగ్గర ఉన్న బంగారాన్ని అంతా కూడా యుద్ధ విరాళంగా ఇచ్చాడు. అన్నిసార్లు మనం సపోర్ట్ చేశాం, ఇప్పుడు కూడా మనం సపోర్ట్ చేద్దాం. కానీ పాకిస్తాన్ ఆక్రమించుకోవడం అనేది లక్ష్యం కాకూడదు. అంటే వాళ్ళ ఆక్రమణ కూడా అనలేదు, కానీ వీళ్ళకు తీవ్రవాదులు, ఈ రోజున్న టెర్రరిస్టులకు తగిన గుణపాఠం చెప్తాము అని. ఈ రోజున్న వాతావరణం ప్రకారం ఏంటంటే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి, యుద్ధం అనివార్యం అయిపోయింది. బట్ అది సిమ్లా ఒప్పందానికి మూలమైన 13,000 కిలోమీటర్ల లోపలికి మన వాళ్ళు పోయినా కూడా మళ్ళీ వెనక్కి వచ్చి ఔదార్యాన్ని ప్రకటించారు కదా ఇందిరాగాంధీ. ఆ పద్ధతిలోనే ఉండాలి తప్ప, బుద్ధి చెప్పే విధంగానే ఉండాలి తప్ప ఆ దేశ ఆక్రమణ అనేది లక్ష్యం కాకూడదని కోరుకుంటుంది. తీసుకుంటే పాకిస్తాన్ మీద యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు, వాళ్ళే వెనకవు తగ్గుతారు. వాళ్ళ సపోర్ట్తోని వీళ్ళు రెచ్చిపోతుండ్రని మనం అనుకున్నాం, కానీ వాళ్ళే మాతో చేయిస్తుండ్రని చెప్పి ఇవాళ అహుజా ఆసిఫ్ అన్నాడు, డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్. ఇప్పుడు రహస్యం పట్టబయలైంది కదా. కాబట్టి మనకు ఎదురుగా శత్రువుగా పాకిస్తాన్ కనబడుతుంది, కానీ అరాచక చర్యలన్నీ చేయిస్తున్నది 3 దేశాలు అనేది మనకు వాళ్ళు చెప్పిన విషయం. ఇది నమ్మాల్సి వస్తుంది. స్వయంగా వాళ్ళే డర్టీ వర్క్ అన్నాడు ఆయన. ఈ మొన్న జరిగిన దాన్ని ఆయనేం సమర్థించలే. ఇది డర్టీ వర్క్ టెర్రరిస్టులు చేసింది, బట్ వాళ్ళు చేయిస్తున్నారని చెప్పాడు. దీని అర్థం ఏంటంటే పాకిస్తాన్ ప్రభువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మిలిటరీ మీద నియంత్రణ లేదు, టెర్రరిస్టుల మీద నియంత్రణ లేదు. ఇవి ఎవరి కంట్రోల్లో ఉన్నాయంటే అమెరికా కంట్రోల్లో ఉన్నాయి. వాళ్ళ చేతుల్లోకి నేరుగా వస్తున్న ఆయుధాలు కూడా పాకిస్తానీ కాకపోవచ్చు, త్రూ అమెరికా నుంచి వస్తుండొచ్చు. ఐఎస్ఐ కంప్లీట్గా అమెరికా కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అమెరికాను ఆంక్షలు పెట్టాలి.